కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల రివ్యూ మీటింగ్ కు రాజ్యసభ ఎంపీ రమేష్ నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా ఈ మీటింగ్ కు వస్తారని తెలవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కార్యాలయం ఆవరణ చుట్టూ పోలీసుల పహారా కాశారు. మున్సిపల్ కార్యాలయాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకున్నారు. అడుగడుగునా తనిఖీలు చేసి అధికారులను నాయకులను లోనికి పంపిస్తున్నారు. పనులన్నీ పెండింగ్ పడినాయో నేను ఇచ్చిన ఎంపీ గ్రాంట్ వర్కులు కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మొదలు కాల. ఎక్కడైనా కానీ ఫండ్స్ లేక ఇబ్బందులు పడతారు, కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఫండ్స్ ఉండి నేను ఇచ్చిన ఫండ్స్ కూడా ఎంపీ గ్రాంట్లో ఇచ్చిన ఫండ్స్ కూడా పనులు జరగలేదు అంటే ఏంటి, ఎందుకు ఇక్కడ ఉంది? దాదాపు 80 కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి, పనులు జరగలేదనే ఉద్దేశంతో 15 రోజుల కిందటనే
నేను మున్సిపల్ కమిషనర్తోనూ మున్సిపల్ చైర్మన్తోనూ మిగతా కౌన్సిలర్లందరూ కూడా దాదాపు 22 మంది కౌన్సిలర్లు, మెజారిటీ తెలుగుదేశం కౌన్సిలర్లు అందరూ వచ్చి ఇక్కడ పనులు జరగట్లేదు, ఒకసారి రివ్యూ పెట్టుకుందామంటే నేను కమిషనర్ని చైర్మన్ని అడిగి ఈరోజు ఫిక్స్డ్ డేట్ ఇది, ఈరోజు ఏదో కొత్తగా పెట్టుకునేది కాదు, నేను ఫలానా డేట్లో మీటింగ్ పెట్టుకుందాం. ఈ పొద్దుటూరులో ఈ సమస్యలపైన కౌన్సిలర్లు అందరూ కొంతమంది రాజీనామాలు కూడా చేశారు. ఆ రాజీనామాల గురించి ఇవన్నీ గురించి కూడా మాట్లాడమని చెప్పేసి ఈరోజు వచ్చాం. బాగా మీటింగ్ జరిగింది. ఎక్కడెక్కడ హర్డిల్స్ ఉన్నాయి, కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, కొన్ని ఎంపీ గ్రాంట్ల పనులు కూడా జరగలేదు, శానిటేషన్ పైన పొద్దుటూరులో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అన్ని రివ్యూ జరిగింది. 15 రోజుల లోపల అన్నీ కూడా క్లియర్ చేస్తాం. రేపు మీటింగ్లో ఏదైతే అజెండాలో కావాలంటే అజెండాలో పెట్టుకుంటామన్నారు. అన్ని విషయాల్లో కూడా మాట్లాడుకొని కమిషనరు, ఎంతమంది అఫీషియల్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అందరం మాట్లాడుకొని మీటింగ్ బాగా జరిగింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఒకసారి రివ్యూ మీటింగ్ చేసుకున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నారు. కొన్ని కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ కోర్టు కేసులు కూడా అడ్వకేట్ని పెట్టి, అలాగే ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ పీరియడ్ కానీ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆ అడ్వకేట్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని నెంబర్ 1 మున్సిపాలిటీగా ఈ విధంగా తీసుకురావాలని చెప్పేసి కౌన్సిలర్లు, కమిషనరు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. ఈరోజు ఉదయం కూడా మున్సిపల్ చైర్మన్ నేను మార్నింగ్ ఫోన్లో మాట్లాడితే అవును ఈరోజు మీటింగ్ ఎప్పుడో ఫిక్స్ చేసింది, మేము కూడా సాయంత్రం వస్తానన్నాడు. ఆయన ఒకరు తప్పితే మిగతా అందరూ వచ్చారు. మరి ఆయన ఏ కారణాల వల్ల రాలేదో నాకు తెలియదు. ప్రొద్దుటూరులో అభివృద్ధి మాత్రం, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, తెలుగుదేశం ఎంత అభివృద్ధి చేసింది, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, సాయంత్రం వస్తానన్నాడు. ఆయన ఒకరు తప్పితే మిగతా అందరూ వచ్చారు. మరి ఆయన ఏ కారణాల వల్ల రాలేదో నాకు తెలియదు. ప్రొద్దుటూరులో అభివృద్ధి మాత్రం, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, తెలుగుదేశం ఎంత అభివృద్ధి చేసింది, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని మనంగా ప్రజలకు తీసుకునేదానికి ఈరోజు ఏదైతే ఈ పట్టణ గ్రామీణ దాంట్లో తిరిగి దాంట్లో గ్రామదర్శిని, నగరదర్శిని కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. ఏదైతే ఇంకా ప్రొద్దుటూరులో చేయాలనో ఆ మున్సిపాలిటీకి అన్నీ చేసేది కూడా, అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేది కానీ మిగతా అన్నీ కూడా ప్రొద్దుటూరులోని నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. ఈ ప్రభుత్వం ఎలక్షన్ లోపల ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో అన్ని పనులు కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా ప్రజల్లోకి పోతామని చెప్పి తెలియజేస్తాం. అధికారులు కొన్ని గ్యాపులు ఉన్నాయని చెప్పారు. అధికారుల పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. ఆ అధికారులు కూడా లిస్టు తీసుకున్నాం. అధికారులు కూడా నేను పైన మున్సిపల్ మినిస్టర్తో కానీ, లేదంటే డిఎంఏతో కానీ, లేకుంటే కరికాల వీళ్ళ సెక్రటరీతో కానీ మాట్లాడి ఇక్కడ ఉండే అధికారులను కూడా పోస్టులు ఖాళీగా లేకుండా అవన్నీ ఫిలప్ చేసేది కూడా చూస్తాం. ముఖ్యంగా ప్రొద్దుటూరులో మనకు ఏదైతే వచ్చినాయో ఆ 81 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. డబ్బులుండి ఖర్చు పెట్టలేకుండా కొన్ని హర్డిల్స్ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ మాట్లాడి, ఏదైతే మా కౌన్సిల్ కొంతమంది రాజీనామా చేస్తున్నారో ఆ వాళ్ళని కూడా విత్డ్రా చేసుకోమని చెప్పేసి, పార్టీకి మనం పనిచేయాలా, పార్టీ చెప్పిన లైన్లో పోవాలని చెప్పేసి చెప్పాలి. కమిషనర్లు మార్చారు, ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఆ విషయం కూడా మాట్లాడారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రెండోది, ఇంత క్రమశిక్షణ రాహిత్యం, ఇంత అహంకారము, ఇంత ఇది మంచిది కాదు. ఇప్పటికి చాలాసార్లు 100 సార్లు పైన ఓపిక పట్టినాం, భరించినాం, సహించినాం. ఇక మీద సహించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు ఈ వేసినారు, బూత్ కమిటీలు వేస్తున్నారు. బూత్ కమిటీలు వేస్తే ఎవరికి మాకు తెలీదు. మా వార్డులలో కూడా, మా సొంత వార్డులలో మాజీ చైర్మన్ వాళ్ళు, కౌన్సిలర్ వాళ్ళు కూడా ఎవరికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాడు. అది మేము చెప్పినాం జిల్లా పార్టీ. ఇది మేము సీఎం గారు కూడా మా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా కలుస్తారు. 4 మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, తర్వాత 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇది చాలా అహంకారమైనటువంటి విషయం. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇన్ఛార్జ్ నుంచి తొలగించాలా. తొలగించకపోతే మాత్రం ఇక్కడ పార్టీ బ్రతికే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. ప్రజలకు ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా నిద్రపోయేటువంటి అవకాశం కూడా లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మీటింగ్ జరిపించారా మీరు? పోలీసులు నియోజకవర్గంలో మనకి ఏం సంబంధం?
ఎంపీ సీఎం రమేష్ గారు మున్సిపల్ సమావేశానికి వచ్చి ఆయన మున్సిపల్ కౌన్సిలర్ అందరినీ పిలిపించుకొని చైర్మన్ కానీ ఇక్కడ ఉండబడిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కానీ ఎవరికీ తెలియకుండా ఆయన ఇక్కడ పెత్తనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు మున్సిపాలిటీ మీద. అది సాగనీయం. వాళ్ళ అబ్బాయి కొడుకు కానీ సాగనీయం. అది దాంట్లోనే భాగంగా మేము మున్సిపల్ మీటింగ్కి వస్తా అంటే పోలీసులు మమ్మల్ని ఆపుకొని వాళ్ళు మీటింగ్ జరిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు దుర్దినం. మమ్మల్ని ఆపి వాళ్ళని మీటింగ్లు జరిపిస్తారు. ఏంటి పోలీసు ఇక మీదట ఎప్పుడు కూడా మున్సిపల్ మీటింగులకు కానీ రానిచ్చే ప్రసక్తి లేదు. ఏది ఏమైనా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, ఇన్ఛార్జి ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని చెప్పి ఆయన పెద్ద పోటుగాడా? నువ్వు డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచినావా? ఏమన్నా నువ్వు మండలానికి తక్కువ, గ్రామానికి ఎక్కువ. నువ్వు అంతే నీ పరిస్థితి. నువ్వు ఏదో అధికారము 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని నువ్వు కోట్ల డబ్బులన్నీ విదజల్లుతాడేమో. నీ నాయకత్వం ఇక్కడ ఒప్పుకునేదానికి ప్రొద్దుటూరు పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి ఇది ఎప్పటికీ జరగలేమో. మమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపి వాళ్ళ మీటింగ్ జరిపిస్తున్నారు. ఇది చాలా దురుద్దేశకరమైన విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళకే కాదు, మాకు కాదు, అందరికీ ఉంటుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించాలి వివేకవంతంగా. ఏంటి అతని పరిస్థితి? డబ్బులు పెట్టి కౌన్సిలర్లందరినీ కొనుక్కొని నీ వాళ్ళను నువ్వు అందరినీ నాకింతమంది కౌన్సిలర్లు ఉండాలని బలం చెప్తాడు. నీకు బలం కాదు, వాపది. మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు. మళ్ళీ మేము సోమవారం మీటింగ్ పెట్టాం. సోమవారం మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చెప్పినారో వాళ్ళు చెప్పిన దానికి ప్రతి ఒక్కటి విరుద్ధంగా చేయమని చెప్తాం.